సుగంధరాణి అంటే యాలకులు, సుగంధరాజు అంటే మిరియాలు అని అన్నది ఎవరు? యూరోపియన్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇండియన్ నెక్స్ట్ భాగంగా మోడర్న్ నెక్స్ట్లో యూరోపియన్స్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్, ప్రపంచ చరిత్రలో ఆధునిక యుగం 15వ శతాబ్దంలో ప్రారంభమైనది. భారతదేశంలో 18వ శతాబ్దానికి ద్వితీయార్ధంలో ఆధునిక యుగం ప్రారంభమైనది. అచ్చుయంత్రం కనుక్కున్న జాన్ గుటెన్బర్గ్. యూరోపియన్స్ దేశాల వారు భారతదేశానికి వాణిజ్యాల కొరకు భారతదేశానికి వచ్చారు. ముఖ్యంగా సుగంధ ద్రవ్యాలు, సూర్యకారం, నల్లమందు, నీలిమందు, ప్రత్తి, పట్టు మొదలగు వస్తువుల కోసం భారతదేశానికి వచ్చారు. సుగంధరాణి అని యాలకులను అంటాం, సుగంధరాజు మిరియాలను అని అంటాం. ఇంగ్లాండ్ వారు మిరియాలను నల్ల బంగారం అని పిలిచేవారు. రోమన్లు యవ్వన ప్రియ అనే మిరియాలను పిలిచేవారు. సూర్యకారం అంటే ఏంటి? తుపాకీ మందు. ఇది ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రం బీహార్. నల్లమందు, ఓపియం, మత్తు పదార్థం. ఇదొక నల్లమందు యుద్ధాలు ఆ టైంలో ఇంగ్లాండ్ చైనా మధ్య జరిగింది. 1839, 1842 ఫస్ట్. సెకండ్ వారు 1856, 58 సెకండ్ వార్. ఇంగ్లాండ్ వారు విన్ అయ్యారు. నల్లమందు, అసలు నల్లమందు అంటే ఏంటి? ఇండిగో మొక్క నుంచి నల్లమందు అనేది వస్తుంది. రంగులలో భిన్నత్వం కొరకు నల్లమందును పండించేవారు. ఈ ప్రత్తి ఎక్కువగా ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది సింధు వాళ్ళు. పత్తి పండించే ఏరియాను మెలోహా అని అనేవారు. యూరోపియన్లు భారతదేశానికి రావడానికి ప్రేరణ గ్రంథం ద ట్రావెల్స్. మార్క్స్ పోలో రచించాడు. ఇటలీ దేశస్థుడు. వెనెసియా నగరంలో జన్మించాడు. నీటిలో తేలేని నగరం అని అంటారు వెనెసియా నగరం. యూరోపియన్లు ప్రధానంగా ఈ వస్తువుల కోసం 3 మార్గాలను ఉపయోగించేవారు. యూరప్, కాన్స్టాంటినోపుల్, నోఫల్, మధ్య ఆసియా, భారత్. యూరప్ నుండి మధ్యధరా సముద్రం, పశ్చిమాసియా, మధ్య ఆసియా, భారత్. యూరప్, మధ్యధరా సముద్రం, ఆఫ్రికా, ఎర్ర సముద్రం, పశ్చిమాసియా, మధ్య ఆసియా. ఈ 3 మార్గాలలో ముఖ్యమైనది మొదటి మార్గం కాన్స్టాంటినోపుల్. అక్కడ ఉంది, టర్కీలో ఉంది. మొదటి కాన్స్టాంటినోపుల్ నిర్మించాడు. రోమ్. కాన్స్టాంటినోపుల్ ఒకటే. క్రీస్తు 330లో క్రుసేడులు యుద్ధాలు, క్రైస్తవులు, ముస్లింలు మత యుద్ధాలు జరిగినాయి. 1453లో కాన్స్టాంటినోపుల్ అరబులు ఆక్రమించడంతో యూరోపియన్ల యొక్క భూమార్గాన్ని అరబులు ఆక్రమించారు. ముస్తఫా కెమల్ పాషా, టర్కీ పితామహుడు. అటాటర్క్. కాన్స్టాంటినోపుల్ పేరు ఇస్తాంబుల్, టర్కీలో ఉంది. 1923లో ఖలీఫా పదవిని రద్దు చేశారు. యంగ్ టర్క్స్ రాజకీయ పార్టీ. భారతదేశానికి ఎర్ర సముద్ర మార్గాన్ని కనుగొనడం పోర్చుగల్. హెన్రీ పోర్చుగల్కి చెందినవారు. ఇతడు జిబ్రల్టార్ జలసంధిని దాటి ఉత్తరాఫ్రికాలో మొరాకో దేశానికి చేరుకొని తిరిగి సురక్షితంగా తన దేశానికి చేరుకున్నాడు. సముద్రంపై ప్రయాణించిన మొదటి చక్రవర్తి హెన్రీ. ఇతడు నావికులకు శిక్షణ కళాశాల స్థాపించాడు. ఇతని బిరుదులు ద గ్రేట్, ద నావిగేటర్. బర్తిలోమియో డయాజ్ 1485, 1488. ఇతడు పోర్చుగల్లోని చెందినవాడు, నావికుడు. ఇతడు పోర్చుగల్ నుండి అట్లాంటిక్ మహాసముద్రానికి దాటి ఆఫ్రికా దక్షిణ ప్రాంతానికి చేరుకున్నాడు. ఈ ప్రాంతానికి తుఫానుల అఖధం అని పేరు పెట్టాడు. రెండో జాన్ పోర్చుగల్ ఈ తుఫాను అఖధానికి కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని పేరు మార్చారు. కొలంబస్
ఇటలీ దేశస్థుడైన స్పెయిన్ నుంచి వచ్చాడు. స్పెయిన్ తరపున సముద్రం కనుక్కోవడానికి వెళ్ళాడు. భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనడానికి బయలుదేరి అట్లాంటిక్ మహాసముద్రంలో తన దిశ మారి కరేబియన్ దీవులకు చేరుకున్నాడు. ఇతడు వెస్టిండీస్, క్యూబా, అమెరికాలను కనుగొన్నాడు. అమెరికా గో వెస్పుచ్చి అని ఇటలీ అన్వేషకుడు పేరు మీదుగా అమెరికాకు ఆ పేరు వచ్చింది. వాస్కో డి గామా, పోర్చుగల్, 1495-1498. ఇతని ప్రోత్సహించిన రెండవ ఇమాన్యుయల్. ఇతడు లిస్టన్ నుంచి బయలుదేరి కేప్ ఆఫ్ గుడ్ హోప్ చేరుకొని అక్కడ అబ్దుల్ నజీబ్ గుజరాత్ సహకారంతో 1498 మే 17 నాటికి కేరళలో కల్లికోటను చేరుకున్నాడు. ఇతడు కల్లికోటకు వచ్చినప్పుడు 3 పడవలతో వచ్చెను. సేవ్ గ్యాబ్రియల్, సేవ్ రాఫెల్, క్యారసిల్ బ్యారో. ఇతడుకు సమకాలీనులు మణి విక్రమవర్మ, మణి మంగళపూర్ణ, ఇమ్మడి నరసింహరాయలు, సిద్ధర్షలాడి. ఇతడు రెండవసారి 1500 అక్టోబర్ 30న తన తమ్ముడు అయిన ఎడ్వర్డ్ గామాతో కలిసి భారతదేశానికి వచ్చెను. ఇతడు ప్రయాణించిన మార్గాన్ని కేప్ రూట్ అంటారు. ఇతడు 1524 డిసెంబర్ 24న మలేరియాతో కొచ్చిన్లో మరణించెను. వాస్కో డి గామా. పెడ్రో ఆల్వారెస్ కాబ్రాల్, పోర్చుగల్. వాస్కో డి గామా తర్వాత భారతదేశానికి వచ్చిన నావికుడు ఇతడే. ఇతడు బ్రెజిల్కు కనుగొన్నాడు. మజెల్లాన్, పోర్చుగల్. ప్రపంచాన్ని చుట్టిన మొదటి మానవుడు ఇతడే, మజెల్లాన్. ఇతడు 1518లో 200 మందితో బయలుదేరి ఇతడు సెయింట్ లాజరస్ అనే దీవులలో మరణించెను. ఇతడు పసిఫిక్ మహాసముద్రానికి ప్రశాంత మహాసముద్రం అని పేరు పెట్టాను. పోర్చుగీస్ అనంతరం డచ్, ఇంగ్లాండ్, డేవిస్, ఫ్రెంచ్ వారు భారతదేశానికి వచ్చారు. ఫ్రాన్సిస్ డి ఆల్మడా 1504-1509 నుంచి 5 years మొదటి పోర్చుగీస్ గవర్నర్ ఇతడే, ఆల్మడా. ఇతడు నీటి విధానాన్ని ప్రవేశపెట్టాడు. చేసిన యుద్ధాలు చౌల్ యుద్ధం 1508, డయోస్ యుద్ధం 1509. ఇతడు 1509లో ఈజిప్ట్ ఆర్థోక్యూరి చేతిలో మరణించాడు. ఆల్ఫోన్స్ డి అబకార్క్ 1509-1515. ఇతడిని భారతదేశంలో పోర్చుగీసు వలస సామ్రాజ్య నిర్మాత అంటారు. నీటి విధానాన్ని రద్దు చేశాడు అక్బర్ అనేవాడు. ఇతడు 1510లో గోవాలో బీజాపూర్ నుండి ఆక్రమించాడు. ఇతడు భారతీయ మహిళను వివాహం చేసుకోవాలని తన సైనికులను ప్రోత్సహించాడు. భారతీయ మహిళలకు అలాగే పోర్చుగల్ యువకులకు మ్యారేజ్ చేసుకున్న తర్వాత వాళ్ళకు ఒక జాతి ఏంటి, గోవాన్స్. ఇతడు 1511లో మాల్కాను ఆక్రమించాడు. 1515లో గోవాలో మరణించాడు. నేనాడా కున్ఫా 1529-35. ఇతడు తమ రాజ్యాన్ని కొచ్చిన్ నుంచి గోవాకు మార్చెను. ఇతడు 1534లో గుజరాత్ నుండి బాస్ఫేర్స్ను ఆక్రమించాడు. గుజరాత్ పాలకులు బహదూర్ షాతో ఇతడికి వివాదం రాగా అతనిని అరేబియా సముద్రంలో ముంచి చంపాడు. మార్టిన్ ఆల్సానో డి సౌజా 1542-45. ఇతడి కాలంలో క్రైస్తవ మత ప్రచారం పోర్చుగీస్ స్థావరాల్లో జరిగింది. ఇతడి కాలంలో భారతకు వచ్చిన క్రైస్తవ సన్యాసి సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ సమాధి గోవాలో ఉంది. జేవియర్ కృషి ఫలితంగా నాగపట్నంలో మత్స్యకారుల కుటుంబానికి క్రైస్తవ మతాన్ని ఆచరించాయి. భారతదేశంలో చిట్ట పోర్చుగీస్ గవర్నర్ డాన్ కాస్టమాన్వెల్ ఆంటనియో ఇలా సిల్వా. నెక్స్ట్ పోర్చుగీసు స్థావరాలు: కొచ్చిన్, కాలికట్, కన్ననూర్, సూరత్, డయో, దమన్, మచిలీపట్నం,
చౌల్, హుగ్లీ, చిట్టగాంగ్, సతగాం, బొంబాయి, పెన్నిన్స్, సల్టెట్టి, గోవా. టోటల్గా 15 స్థావరాలు పోర్చుగీస్ వాళ్ళకి ఏర్పరచుకున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.